ఎరా నీకు టీ ఇచ్చే అర్హత ఉందా? సాంబమూర్తి ఇక్కడ శతాధిక చిత్రాల రచయిత. ముందు టీ ఎవడికివ్వాలో తెలుసుకో. ఎలా ఎవరితో ఎలా ఉండాలో తెలియదు. హాయ్ బాస్. చలపతి ప్రొడ్యూసర్ ఉన్నారమ్మా? వస్తున్నారు. మీరెవరు సార్? నేనెవరా? ప్రసాద్ రైట్ అని పెన్నుతో రాస్తుంటా. ప్రొడ్యూసర్ గారు చెప్పారు సార్. పిలిచింది ఆయన. కాఫీ కూడా ఇమ్మన్నాడా? పదా ఇక్కడిక్కడ వచ్చాడా గురువు గారు? మీరు ఒకసారి పట్టుకోండి. దీవించండి గురువు గారు. నువ్వైనా గుర్తించు. ఆయుష్మాన్ బావ. ఒకసారి మీరేంటి ఇక్కడ? నిర్మాత చలపతిరావు నా మిత్రుడేరా. మంచి కథ కావాలంటేను. మంచి కథ అన్నప్పుడు ఈయన ఎందుకు వచ్చాడు? ఏంట్రా ప్రసాద్ కొనుక్కుంటున్నా? ఏం లేదు గురువు గారు, మీరున్నాక మా కథలు ఏమో అది కరెక్టే లేరా. నాతో పోటీ అంటే కష్టమే. అయినా ఒకసారి ప్రయత్నం చేయడం తప్పులేదు. మేడం మీరు రచయిత రేఖారాణి గారు కదా? రచయిత కాదు, రచయిత్రి. రచయిత్రి. ఈ తీకి తాకి తేడా ఏంటండి? ఆడదానికి మగాడికి ఉన్నంత తేడా ఉంది. నీ పేరేంటో? రమణ సార్. ఇండస్ట్రీకి వచ్చి అన్నాళ్ళైందో? ఒక 4 years అవుతుంది సార్. 4 yearsకే ప్రొడ్యూసర్ కథ చెప్పడానికి వచ్చావా? మాలాగా శిష్యరికాలు చేయవా? చూసారా గురుగారు, మీ దగ్గర మేము ఎన్నాళ్ళు సేకరణ చేశాం గురుగారు. నేను చూస్తున్నాను రా. ప్రతి ఓడు పెన్ ఉంది కదా అని వచ్చేసి పేపర్ ఉంది కదా అని రాసేస్తున్నాడు. అర్హత ఉండాలి ఇక్కడ. చూడి యాదగిరి, అందరూ చనిపోవలసిన వారే. కాకపోతే ఒకరోజు ముందు వెనక. మీకేం సార్ 100 చెప్తారు. నేను ఎన్ని కలలు కన్నానో మీకు తెలుసా? ఆటో అమ్మేసి ఫైనాన్స్ లో కారు తీసుకుని జబర్దస్త్గా తిరుగుదాం అనుకున్నా. నా కలలని నాశనం చేసిండ్రు. ఆఫీస్ బాయ్లా చేయలేక వస్తున్నా. డబ్బు లేకపోతే పరిస్థితి ఘోరంగా ఉంది. ఏదో ఒకటి చేసి ఎలాగైనా డబ్బు సంపాదించాలి. ఈరోజు ఆడిషన్స్ ఏం జరగట్లేదు మేడం. నేను ఆర్టిస్ట్ కాదండి, రైటర్ని. ఓ రైటరా? వెళ్ళండి మేడం, లోపల కూర్చోండి. థ్యాంక్ యూ. హాయ్ మ్యామ్. హాయ్. శ్రీమన్నారాయణ నావెల్ రాసింది మీరే కదా? చాలా బాగా రాశారు మ్యామ్. థ్యాంక్ యూ. మా గురుగారు కూడా చాలా రాశారు. ఒక సెల్ఫీ మ్యామ్. షూర్. చూసారా బిల్డప్? యా థ్యాంక్ యూ మ్యామ్. ఇక అమ్మాయి, సార్ ఎవరు గుర్తుపట్టావా? తెలుసు. తెలుసా? తెలిసి కూడా ఆయన ఆశీర్వాదం తీసుకోకుండా సెల్ఫీ. ప్రసాద్ ఇవన్నీ మామూలు. మీరు ఊరుకోండి గురువు గారు. వాడు ప్యాంట్ వేసుకొని 4 ఏళ్ళు అవ్వలే, వాడు అప్పుడే ప్రొడ్యూసర్ కథ చెప్పడానికి వచ్చాడు. ఈవిడ బస్ ఎక్కితే హాఫ్ టికెట్ కొడతారు. ఈవిడ మీ ఆశీర్వాదం తీసుకోకుండా ఎలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి గురువు గారు? ఇందులో బుద్ధి చెప్పడానికి ఏముందండి? సాంబమూర్తి శిష్యున్నే క్వశ్చన్ చేస్తావా నువ్వు? ప్రసాద్ నేను చెప్తా కదా, చూడమ్మాయి, తెల్ల కాగితం మీద నల్ల గీతలు రాసేస్తే రచయిత అయిపోరు. అర్హత ఉండాలి ఇక్కడ. అదేంటని అడక్కో.